ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారికి నిమ్మకాయల మాల ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా? మీరు ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. నిమ్మకాయల మాల యొక్క ప్రాముఖ్యత, ఎందుకు వేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అమ్మవారి స్వరూపాలైన దుర్గమ్మ, భద్రకాళి మరియు గ్రామ దేవతలకు నిమ్మకాయల మాల అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయ శక్తికి సంకేతం. మనలో ఉన్న దిష్టి, ప్రతికూల శక్తి మరియు దుష్ట ప్రభావాలను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అందుకే అమ్మవారిని శాంతింపచేయడానికి, మనల్ని రక్షించుకోవడానికి ఈ మాల వేస్తారు. అయితే ఎన్ని నిమ్మకాయలను మాలగా వేయాలి? దీనికి సమాధానం ఏంటంటే, సాధారణంగా మన ముక్కుబడిని బట్టి లేదా సమస్య తీవ్రతను బట్టి 11, 21, 51 లేదా 108 నిమ్మకాయలతో మాల కట్టి సమర్పిస్తారు. 108 నిమ్మకాయల మాల అత్యంత శక్తివంతమైనగా పరిగణించబడుతుంది. ఈ మాలను ఏ రోజు వేయాలో తెలుసా? శుక్రవారం సౌభాగ్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం ఈ మాలను వేస్తారు. మంగళవారం రాహుకాలం సమయంలో దుర్గాదేవికి వేస్తే రాహుకాల దోషాలు, పెళ్లి సంబంధాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని అంటారు. ఆదివారం తీవ్రమైన దిష్టి దోషాలు, శత్రు బాధల నివారణకు ఈ నిమ్మకాయ మాల సమర్పిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు కలిగిన ఉగ్రతను శాంతింపజేయడానికి భక్తులు చలువ చేసే నిమ్మకాయలను మాలగా వేశారు. నిమ్మకాయలోని పులుపు అహంకారాన్ని హరిస్తుంది. అమ్మవారికి ఈ మాల వేయడం వల్ల ఆమె శాంతించి కోరిన వరాలు ఇస్తుందని భక్తుల నమ్మకం. మరి మాల కోసం ఎలాంటి నిమ్మకాయలను ఎంచుకోవాలో తెలుసా? మచ్చలు లేనివి, పచ్చగా లేదా పసుపుగా ఉన్న స్వచ్ఛమైన నిమ్మకాయలను తీసుకోవాలి. వాటిని ఎర్రటి దారంతో మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయాలి. ఆ నిమ్మకాయ మాలను ఎన్ని రోజులు అమ్మవారి మెడలో ఉంచవచ్చో తెలుసా? అమ్మవారి విగ్రహానికి వేసిన తర్వాత అవి వాడిపోయే వరకు ఉంచవచ్చు. ఫోటో అయితే మరుసటి రోజే తీయడం మంచిది. తీసిన నిమ్మకాయలను ఏం చేయాలి? మాల తీసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఎవరి పాదాలకు తగలకుండా చూడాలి. వాటిని ప్రవహించే నీటిలో కలపాలి, లేదా ఎవరి తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. దేవుడి మెడలో వేసిన నిమ్మకాయలను వంటల్లో వాడకూడదు, తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే అవి మీలోని నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి. అంతేకాదు, అమ్మవారి మెడలో వేసిన మాలలోని నిమ్మకాయలను వెహికల్స్కు కూడా కట్టుకోకూడదు. కొత్తగా కోసిన నిమ్మకాయలను విడిగా బండికి కట్టుకోవచ్చు. మరి మనం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో నిమ్మకాయను ప్రసాదంగా మనకిస్తారు. ఆ నిమ్మకాయ ప్రసాదం విశిష్టత ఏంటంటే, మెడలో వేసిన మాల వేరు, అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసిన నిమ్మకాయ వేరు. అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మంత్రోచ్చారణతో పూజించిన నిమ్మకాయలో సకల శక్తి ఉంటుంది. పూజారి గారు ఆ కాయను మనకి ఇస్తే అది అమ్మవారి ఆశీర్వాదంగా భావించాలి. రాత్రిపూట పీడకలలు వచ్చే వారికి లేదా అనవసరమైన భయాలు ఉన్న వారికి ఈ ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను తలగడ కింద పెట్టుకోమని చెబుతారు. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దరి చేయరనివ్వదు. చాలామంది గుడిలో ఇచ్చిన నిమ్మకాయ ప్రసాదాన్ని నిమ్మకాయ నీళ్లు కలుపుకొని తాగడం జరుగుతూ ఉంటుంది. అలాగ కూడా తాగవచ్చు. గుడిలో ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను నీళ్లలో కలుపుకొని తాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది. అమ్మవారి శక్తి ఆ కాయలో ఉంటుంది కాబట్టి అది మన శరీరంలోకి వెళ్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుందని నమ్మకం. కానీ మాలలోని నిమ్మకాయలను తాగకూడదు. కేవలం ప్రసాదంగా ఇచ్చిన ఒక్క నిమ్మకాయను మాత్రమే తాగాలి. మనం బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను జేబులోనో లేదా బ్యాగులోనో ఉంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది. ఎదుటివారి కళ్ళు మన మీద పడకుండా మనం వెళ్ళే పని విజయవంతం అవ్వడానికి ఇది ఒక రక్షణగా పనిచేస్తుంది. అయితే ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయ మాల వేసినప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. గుడిలో వేయటానికి, ఇంట్లో వేయటానికి చిన్న తేడా ఉంటుంది. ఇంట్లో వేసినప్పుడు మచ్చలు లేని, కుళ్ళిపోని తాజా నిమ్మకాయలను మాత్రమే వేయాలి.
ఇంట్లో వేసేటప్పుడు సాధారణంగా 11 లేదా 21 కాయలతో వేయడం మంచిది. 108 అనేది గుళ్ళల్లో పెద్ద పూజలు జరిపినప్పుడు వేస్తారు. ఎర్రటి దారంతో మాత్రమే మాల కట్టాలి. సూదితో కాయలను గుచ్చవచ్చు, కానీ ఆ సూది కొత్త సూది అయి ఉండాలి, లేదా అమ్మవారికి సంబంధించినది మనం సపరేట్గా పెట్టుకోవాలి. ఇంట్లో నిమ్మకాయల మాల వేసినప్పుడు 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే ఉంచాలి. కాయలు నల్లగా మారిపోతున్నా వాడిపోతున్నా వెంటనే తీసేయాలి. ఎందుకంటే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని అవి పీల్చుకుంటాయి కాబట్టి అలా నల్లగా మారిపోతాయి. మళ్ళీ ఆ నెగటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో వేసిన కాయలను అస్సలు వంటల్లో వాడకూడదు, తినకూడదు. ప్రసాదంగా తెచ్చుకున్న నిమ్మకాయ ఎండిపోయినా లేదా కుళ్ళిపోయినా వెంటనే దానిని నీట్గా కలిపేయాలి లేదా చెట్టు కింద వేయాలి. ఎందుకంటే మనలోని దోషాన్ని తీసుకుందని అర్థం. నిమ్మకాయ ప్రసాదాన్ని భయం పోవాలంటే తల కింద పెట్టుకోండి. ఆరోగ్యం కోసం అయితే ప్రసాదంగా స్వీకరించండి. విజయం కోసం బయటకు వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్ళండి. మాలలోని కాయలను దిష్టి నివారణకు వాడితే ప్రసాదం కాయను మాత్రం శక్తి కోసం వాడాలి. అమ్మవారికి నిమ్మకాయల మాల వేయడం వల్ల ఇంట్లో చిన్న చికాకులు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. అయితే ఇంట్లో వేసిన మాలను కాయలను వాడిపోయే వరకు ఉంచకూడదు. 1 రోజు ఉంచి తీసేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాగే మాల తీశాక ఆ కాయలను పొరపాటుగా కూడా వంటలలో వాడకండి. వాటిని ప్రకృతిలోనే కలిపేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.